సో, మరి మీ వెబ్‌సైట్ ఎస్‌సీఆర్‌బీలో కనిపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దామా మరి? గైస్ షల్ వి చెక్? యెస్. యెస్ యాహ్! మ్యామ్. సరే చెప్పండి. మీ ఎవరిదైనా కీవర్డ్ చెప్పండి. మీ కీవర్డ్‌తోనే సెర్చ్ చేద్దాం. మీ వెబ్‌సైట్ కనిపిస్తుందా లేదా అని. సేమ్ మేము హ్మ్. కార్పొరేట్ ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయీస్. కార్పొరేట్ అది మీరు లొకేషన్ బేస్డ్ గదా! యూ ఆర్ ఎస్పెషల్లీ ఆఫ్రికా లొకేషన్‌ని టార్గెట్ చేస్తూ చేస్తున్నారు. రైట్? హోల్ వరల్డా? వరల్డ్ వైడ్ కూడా నేను రాశాను. హ్మ్. నెక్స్ట్ చెక్ కార్పొరేట్ చేస్తా. ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయీస్ అంట. సరే. సో, ఈస్ నెక్స్ట్ దిస్ యువర్ వెబ్‌సైట్? దిస్, దిస్ No, ma'am. చెప్పండి. నో దిస్ వన్, No, ma'am. దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్ ఇది కనిపిస్తుందా అండి? రమేష్ చెప్పండి. ఎనీవేర్ ఇన్ ద ఎస్‌సీఆర్‌పీ? నో నో నో. సరే పోనీ ఫస్ట్ పేజ్ కాకుండా సెకండ్ పేజ్‌లో ఒకసారి చెక్ చేద్దాం. సెకండ్ పేజ్. ఇది. ఇది. దిస్. చూడండి ఎక్కడైనా కనిపిస్తుంటే చెప్పండి. ఎనీవేర్? నో మ్యామ్. నో No, ma'am. నో. సో మరెందుకు? మనం రాసాం గదా! మనం గూగుల్ చెప్పిన వైట్ హ్యాట్ టెక్నిక్స్‌నే ఫాలో అవుతూ ఎక్కడ మోసం చేయకుండా మనము వితౌట్ వయలేటింగ్ గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్‌గా రాసుకున్నాం. లుక్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫైన్. మరి వై అవర్ వెబ్‌సైట్ ఈస్ నాట్ ర్యాంకింగ్ ఇన్ ఎస్‌సీఆర్‌పీ? ఎందుకు ర్యాంక్ అవ్వట్లేదు అనుకుంటున్నారు? చెప్పండి. పర్మిషన్ తీసుకొని పర్మిషన్స్. ఓకే. గుడ్. పర్మిషన్ గుడ్. ఇంకా? రైట్స్ తీసుకొని సర్వర్‌లో అప్‌లోడ్ చేయాల్సుంటుంది. మనమే అప్‌లోడ్ చేయాల్సింది. ఒక వెబ్‌సైట్ ఇలా ఎస్‌సీఆర్‌పీలో కనబడాలంటే ఫస్ట్ గూగుల్ ఏం చేసుండాలి బ్యాక్ ఎండ్? స్క్రాలింగ్. క్రాలింగ్ చేసుండాలి. తర్వాత ఏం చేసుండాలి? ఇండెక్స్. ఇండెక్సింగ్ చేసుండాలి. తర్వాత రిలవెన్స్. కాలిక్యులేటింగ్ ద రెలెవెన్సీ చేసుండాలి. దెన్ నెక్స్ట్ ఫైనల్‌గా రిజల్ట్స్ ఇవ్వాలి. మన వెబ్‌సైట్ కూడా ఎస్‌సీఆర్‌పీలో ఏదో ఒక ర్యాంకింగ్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఎండ్ గూగుల్ క్రాల్ చేసుండాలి. ఇండెక్స్ చేసుండాలి. ఇవన్నీ చేసిందా మరి? డు యూ గైస్ నో థాట్? ఇవన్నీ చేసిందా? చెయ్యలేదు. చెప్పండి భరత్, హౌ కెన్ యూ సే అంత ఎగ్జాక్ట్‌గా చేయలేదని మీరెలా చెప్తున్నారు? ర్యాంకింగ్ ఇస్తలేదనా? యెస్ మ్యామ్. ఓకే. గుడ్. 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 ఇంకా ఎనీబడీ? ఎనీ ఆన్సర్? సో, బేసిక్‌గా గూగుల్ మన వెబ్‌సైట్‌కి ఎప్పుడొచ్చింది అని మనం చెక్ చేసుకోవచ్చు. క్రాలింగ్ అయ్యిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. కానీ గూగుల్ కెన్ క్రాల్ అండి. గూగులే కాదు మనకి ఏ సెర్చ్ ఇంజిన్ అయినా వెబ్‌సైట్‌కొచ్చి క్రాలింగ్ నడుస్తూనే ఉంటది. మనం దానికి ఏం చేయాల్సిన పని లేదు. యూ సీ యాహూ అయినా, బింగ్ అయినా, గూగుల్ అయినా ఏ సెర్చ్ ఇంజిన్ అయినా మన వెబ్‌సైట్‌కొచ్చేసి క్రాల్ చేస్తది. బట్ యూ కాంట్ ప్రిడిక్ట్. అది ఎప్పుడొస్తదో మనం చెప్పలేము. ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఆఫ్టర్ 1 మంత్ రావచ్చు, ఆఫ్టర్ 6 మంత్స్ అయినా రావచ్చు. ఓకే. సో, మనం చెప్పండి. వి ఆర్ రెడీ విత్ ద బిజినెస్ వెబ్‌సైట్. మన పేజో గాని, పోస్ట్‌లో గాని రెడీ టు ర్యాంక్ అన్నీ ప్రాపర్‌గా చేసినాము. మీరట్లా ఖాళీగా గూగుల్ ఎప్పుడొస్తదా అని వెయిట్ చేసుకుంటూ కూర్చుంటారా? లేకపోతే ఆ సెర్చ్ ఇంజిన్ మన వెబ్‌సైట్‌కి రావడానికి ఏం చేయాలనో ఆ యాక్టివిటీస్ చేసి తెచ్చుకుందామా? చెప్పండి. Activities చేసాం. కదా! వి కాంట్ జస్ట్ సిట్ ఐడిల్ వెయిటింగ్ ఫర్ గూగుల్. ఎప్పుడొస్తే రాని అన్నట్లుగా వెయిట్ చేసుకుంటూ కూర్చోలేం. అది రావడానికి మనం పుష్ చేద్దాం. దానికోసమే వి హావ్ వన్ టూల్ కాల్డ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఏంటండి? గూగుల్ Google Search సెర్చ్ Console. కన్సోల్. ఇదొక టూల్ అండి. గూగుల్ ప్రొవైడ్ చేసే టూల్ కంప్లీట్‌లీ ఫ్రీ అన్నమాట. యూ నీడ్ నాట్ టు పే ఫర్ దిస్. గూగులే స్టార్ట్ చేసిన ఒక టూల్. ఈ టూల్ ఏం చేస్తదంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఎ మీడియేటర్. ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తది. ఓకే. దేనికి మధ్యలో బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తదంటే
let's say this is a bridge between websites and Google. ఎవరికి మధ్యలో యాక్ట్ చేస్తుందండి మీడియేటర్ లాగా? Website and Websites Google. and Google. గూగుల్ కి వెబ్సైట్ కి మధ్యలో మీడియేటర్ లాగా. ఏ వెబ్సైట్ అయితే ఈ జిఎస్సిని వాడతారో వాళ్ళు గూగుల్ తోని కనెక్ట్ అయిపోయినట్టు అనమాట. అంటే వాళ్ళు గూగుల్ తోని సింపుల్ గా కాన్వర్సేషన్ చేయొచ్చు, కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ మన ఫోన్లలో మాట్లాడినట్టు ఉండదు కానీ ఒక టూల్ మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇదిగో ఈ వెబ్సైట్ వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు విజిట్ అండ్ క్రాల్ అనేసి చెప్పడానికి. అంతేకాదు, క్రాలింగ్ అండ్ ఇండెక్సింగే కాదు, ఈ జిఎస్సిలో మనం చాలా చేయొచ్చు. ఐమ్ గోనా షో యూ దాట్. ఓకే, సో ఇవాళ మనం ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ గురించి నేర్చుకుందాం. సో లెట్ us learn about గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ విచ్ ఈస్ డ్యామ్ ఇంపార్టెంట్ ఇన్ SEO. ఏ వెబ్సైట్ కైనా ఇట్ ఈస్ డ్యామ్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ మీరు రేపొద్దున మీకు వచ్చే ప్రతి క్లయింట్కి మీ జిఎస్సి వాడాల్సిందే, ఖచ్చితంగా వాడాలి. సో ఏమేం చేయొచ్చు ఏంటి అనేసి మనం ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో నౌ లెట్ us రైట్ డౌన్ ద స్టెప్స్ టు యూస్ దిస్ గూగుల్ సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఒక టూల్ ప్రొవైడెడ్ బై గూగుల్ which is completely free, which acts like a mediator between websites and Google. It can help us to crawl and index our websites. అది మనకు క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? గాట్ ఇట్? Ma'am. చేద్దామా మరి? యా. సో అవర్ ఫస్ట్ స్టెప్ ఇస్ టు create an account and create account in GSC and connect website with it. మనము జిఎస్సిలో అకౌంట్ క్రియేట్ చేసుకొని మన వెబ్సైట్ ని జిఎస్సి తో కనెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ వెరీ ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటంటే URL ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ మీనింగ్ తెలుసా మీకు? లైక్ చెకింగ్ లాగా కొంచెం. ఇన్స్పెక్షన్ నడుస్తుంది అని అంటారు చూసారా? చెకింగ్. యా, చెకింగ్ వాట్ ఈస్ గోయింగ్ రైట్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేసి చెక్ చేసే ప్రాసెస్ ని URL ఇన్స్పెక్షన్ అంటారు. సో మన సెకండ్ స్టెప్ కూడా URL ఇన్స్పెక్షన్ నడుస్తుంది. అంటే మన URL, మనం రాసిన బ్లాగ్ URL కానీ పేజ్ URL ని కానీ మనం గూగుల్ ని ఇన్స్పెక్ట్ చేయమని అడుగుతాం, విచ్ లిటరల్లీ మీన్స్ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ ఓన్లీ. ఏమంటామండి? క్రాలింగ్ అండ్ Calling and indexing. ఇండెక్సింగ్. అంటే ఇండైరెక్ట్ గా ఒక పదం వేరుగా ఉంటుంది అంతే. కొంచెం ప్రొఫెషనల్ గా మాట్లాడుకుంటే URL ఇన్స్పెక్షన్, దట్ ఈస్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్. తర్వాత యూ కెన్ అనలైజ్ యువర్ వెబ్సైట్ SEO పర్ఫార్మెన్స్. మీ వెబ్సైట్ SEO పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అనలైజ్ చేయడానికి మెయిన్ గా ఈ సెర్చ్ కన్సోల్ ని వాడతారు అనమాట. సో లెట్స్ సీ హౌ వీ కెన్ అనలైజ్, హౌ వీ కెన్ కనెక్ట్, హౌ వీ కెన్ డూ దిస్ ఇన్స్పెక్షన్ పార్ట్ అండ్ ఆల్. సో అర్థమైందా అండి? షెల్ వి స్టార్ట్ ద ప్రొసీజర్ దెన్ ఎవ్రీబడి? Yes, ma'am. Okay. Yes, ma'am. Someone please share the screen. మీ సైడ్ నుంచి ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, కీర్తి has shared the screen. సో ప్లీజ్ కీర్తి, నేను చెప్పిన స్టెప్స్ ని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకే, సో ఓకే. నౌ ప్లీజ్ ఓపెన్ అ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసేసి సర్చ్ ఫర్ గూగుల్ సెర్చ్ కన్సోల్. సేమ్ అదే గూగుల్లోనే న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి అంతే. పైన మీకు కంట్రోల్స్ అవి Yes, yes. అవి ఇబ్బంది అయితే కిందికి డ్రాగ్ చేసేయండి.
Okay. So Google. now search for Google Search Console. స్పేస్లో right. So click the first result. Start now. రైట్. సో ఇప్పుడు మనం వెబ్సైట్ని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ప్లీజ్ చూస్ యూఆర్ఎల్ ప్రిఫిక్స్. యూఆర్ఎల్ ప్రిఫిక్స్ మీద కర్సర్ ప్లేస్ చేయండి. యూఆర్ఎల్ ప్రిఫిక్స్ రైట్ సైడ్, నాట్ డొమైన్. యా, ఇక్కడ మీ వెబ్సైట్ అడ్రస్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. కాపీ అండ్ పేస్ట్ యువర్ వెబ్సైట్ అడ్రస్. మీ వెబ్సైట్ బ్రౌజర్లో ఉంటుంది కదా, బ్రౌజర్లో ఓపెన్ చేసి ఉంటారు కదా. యాక్చువల్లీ నేను వెబ్సైట్ నేమ్ చేంజ్ చేయలేదు మ్యామ్, అలాగే ఉంది. సో దానికి దీనికి సంబంధం ఏంటి? వెబ్సైట్ అడ్రస్ కావాలి. మీకు ఇచ్చిన వెబ్సైట్ అడ్రస్ని కాపీ చేయండి. కాపీ ఇట్. పైన వెబ్సైట్ అడ్రస్. ఎస్. యా. ఏం కీర్తి, వెబ్సైట్ అడ్రస్ అంటే ఏంటో తెలీదా? తెలుసు మ్యామ్. మరి కాపీ. నౌ కమ్ బ్యాక్ టు సర్చ్ కన్సోల్. సర్చ్ కన్సోల్కి వచ్చే అది మొత్తం కాదు. వెబ్సైట్ అడ్రస్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై వెబ్సైట్ అడ్రస్? గైస్ టెల్ మీ వాట్ ఈస్ వెబ్సైట్ అడ్రస్ అండి. .com వరకు ఉండేదేనా? .com తర్వాత ఉండేది వెబ్సైట్ అడ్రస్ అవుతుంది. .com వరకే మ్యామ్. Domain name is extension. వెయిట్. డోంట్ క్లిక్ ఆన్ ఎనీథింగ్ అంటిల్ ఐ సే. ఓకే. సో మీరందరూ కూడా మీ వెబ్సైట్ అడ్రస్ ని ఇక్కడ ఇలా పేస్ట్ చేయండి. అందరికి వెబ్సైట్ ఉంది కదా, మీ వెబ్సైట్ అడ్రస్ ని ఇట్లా పేస్ట్ చేయండి. చేసిన తర్వాత క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే. సో ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అంటే, సరే కీర్తి వెబ్సైట్ అడ్రస్ యాడ్ చేసింది, కానీ ఆ వెబ్సైట్ కి ఓనర్ నిజంగా కీర్తియేనా? Kirti is the owner of that website No, or ma'am. not? No, No? ma'am. Kirti owner కాదా? పోనీ మీరా? Who is the owner Yes, of ma'am. that Kirti's website? అంటే మీరే ప్రొవైడ్ చేశారు కదా మేడం. I mean, ఇప్పుడు మీరు మేనేజ్ చేసేదైతే మీరే, which means literally you are the owner of your websites, అవునా? మీ ఓకే. వెబ్సైట్ లో ఏం కావాలి వద్దు అని డిసైడ్ చేసుకోవాల్సింది మాత్రం మీరే కదా, అవును మేడం. రైట్? సో ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే, అసలు నువ్వా కాదా ఓనర్ అనేసి గూగుల్ చెక్ చేస్తుంది అనమాట. ఎందుకు అలా చెక్ చేయాలి అంటే, ఇన్ కేస్ గూగుల్ అలా చెక్ చేయకపోతే ఎవరైనా ఏ వెబ్సైట్ నైనా కనెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను వెళ్ళేసి అమెజాన్ ని కనెక్ట్ చేసుకుంటా, తప్పేముంది? మీరు వెళ్ళేసి ఫ్లిప్కార్ట్ ని కనెక్ట్ చేస్తారు. అట్లా గూగుల్ వెరిఫికేషన్ అనేది యునో వాట్ వి కాల్ వెదర్ యు ఆర్ ద ఓనర్ ఆర్ నాట్ అనేసి వెరిఫై అవ్వకపోతే ఎవరైనా ఏ వెబ్సైట్ నైనా కనెక్ట్ చేయొచ్చు, అంతే కదండి? ఎస్ మ్యామ్. మరి గూగుల్ అట్లా యాక్సెప్ట్ చేస్తుందా? ఇస్ ఇట్ గుడ్? నో మ్యామ్. No, కదా? So now Kirti has to verify that, Kirti has to prove that yes, I am the owner of this website అని గూగుల్ కి ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ చాలా వెరిఫికేషన్ మెథడ్స్ ఉన్నాయి. HTML ఫైల్ అని కిందకి స్క్రోల్ చేయండి, ఇంకా HTML ట్యాగ్ అని, గూగుల్ అనలిటిక్స్ అని, గూగుల్ ట్యాగ్ మేనేజర్, డొమైన్ నేమ్ ప్రొవైడర్, ఇలా ఒక 5-6 వెరిఫికేషన్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు జీమెయిల్లో లాగిన్ అయ్యేటప్పుడు వెరిఫికేషన్ కి ట్రై డిఫరెంట్ వేస్ అంటది చూసారా? ఒకటి టెక్స్ట్ మెసేజ్ కానీ, ఇంకొకటి ఓటీపీ అనేసి, ఇట్లా డిఫరెంట్ వేస్ ఉంటాయి. అన్ని వాడాల్సిన పని లేదు, ఏదో ఒక్క మెథడ్ తో మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ బ్యాంక్ కూడా, నెట్ బ్యాంకింగ్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ యూ వెదర్ యూ వాంట్ టు సెండ్ ఓటీపీ టు ద మెయిల్ ఆర్ నెంబర్, కదా? సో అలా వెరిఫికేషన్ మెథడ్స్ అన్నమాట. ఇక్కడ కూడా అన్నిటినీ వాడాల్సిన పని లేదు, ఎనీ వన్ వుడ్ బి ఫైన్. సో ఇప్పుడు మనం వాడబోయేది HTML ట్యాగ్. సెలెక్ట్ ద HTML ట్యాగ్. ఎస్, డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి.
ఇక్కడ మనకు ఒక HTML ట్యాగ్ ఇస్తుందన్నమాట. ఓకే. ఈ ట్యాగ్‌ని మన వెబ్‌సైట్‌లో బ్యాక్ ఎండ్ కోడింగ్ సైడ్ యాడ్ చేయాల్సొస్తది. హెడర్ పార్ట్‌లో యాడ్ చేయాల్సొస్తది. ఈ ప్రొసీజర్‌ని అందరూ కేర్‌ఫుల్‌గా వినండి. ఎందుకంటే నాట్ ఓన్లీ హియర్, ఇన్ ఫ్యూచర్ మీకు చాలా దగ్గర ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతది. ఎప్పుడైనా ఒక HTML ట్యాగ్‌ని మన వెబ్‌సైట్‌లో యాడ్ చేయాలి అంటే, యూ గైస్ హావ్ టు ఫాలో ద సేమ్ ప్రొసీజర్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యూ రైట్ నౌ. ఓకేనా? సో, నౌ ఇక్కడున్న ట్యాగ్‌ని కాపీ చేసుకోండి ఫస్ట్ కీర్తి. అక్కడ ఏయ్! కాపీ సింబల్ ఉంది కదా! అంగన్వాడి మేడంకి ఫోన్ చేయి రేషన్ యూ వచ్చిందో కెన్ లేదో. క్లిక్ ఆన్ కాపీ. ఆ? నౌ చేస్తున్నా ఓపెన్ యువర్ మాట్లాడు. గిరిజ. సో, నౌ ప్లీజ్ ఓపెన్ యువర్ డాష్‌బోర్డ్. వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌కెళ్ళండి. చూద్దాం కీర్తి వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌కి ఎలా అవుతది. కీర్తి ఎవ్రీ టైమ్ మెయిల్ ఓపెన్ చేసి అట్లా క్లిక్ చేయాలనా? చెప్పండి కీర్తి. బుక్ యూ కెన్ మార్క్ జస్ట్ సింప్లీ టైప్ /WP హైఫన్ ఆఫ్టర్ యువర్ వెబ్‌సైట్ అడ్రెస్ కదా! Yes, ma'am. షార్ట్ కట్స్‌ని చూసుకోండి. ఎందుకంటే ప్రతిసారి మీరు మెయిల్‌ని ఓపెన్ చేసి పెట్టుకోలేరు కదా! Yes, yes, ma'am. ఓకే. అందరూ మీ వెబ్‌సైట్ డాష్‌బోర్డ్‌లోకెళ్ళండి. ఇప్పుడు మనకొక చిన్న ప్లగిన్ హెల్ప్ తీసుకుందాం మనం. గో టు ప్లగిన్స్, యాడ్ న్యూ, యాడ్ ప్లగిన్ and search for HFCM. H అంటే Capital. header, Capital uh, letter. F అంటే footer, అంటే you need not to type header footer. HF అని టైప్ చేయండి. HF. HFC. C stands for code, M stands for manager. M. ఓకే. సో ఇట్లా సెర్చ్ చేయండి. దేర్ యూ విల్ సీ ద ప్లగిన్. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. Header footer quote man. Yeah. Install. And activate. ఓకే. అందరికి క్లియర్ కదండి ఈ స్టెప్ వరకు? ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? క్లియర్ యాహ్! మ్యామ్. ఈ ప్లగిన్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఈ ప్లగిన్ హెల్ప్ తీసుకొని మనం ఏం చేస్తామంటే, ఆ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇచ్చిన ట్యాగ్‌ని, HTML ట్యాగ్‌ని మన వెబ్‌సైట్‌లో యాడ్ చేస్తాం. ఎందుకంటే కోడింగ్ మీకెవ్వరికి నాలెడ్జ్ లేదు గాబట్టి, హెడర్, ఫుటర్, బాడీ సెక్షన్స్ మీకు ఐడియా లేవు గాబట్టి, ఈ ప్లగిన్ ఆ వర్క్‌ని ఈజియర్ చేస్తది. సో, నా HFCM ప్లగిన్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా అందరికి? Yes, ma'am. యాహ్! మ్యామ్. సో, క్లిక్ యాడ్ న్యూ. యాడ్ న్యూ క్లిక్ చేయండి. ఓకే. నౌ స్నిప్పెట్ నేమ్. ఏం నేమ్? ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడైతే మనం GSCని కనెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి GSC అని ఇద్దాం. ఓకే. సో, లెట్ అస్ గివ్ GSC. యెస్. GSC. గూగుల్ సెర్చ్ కన్సోల్. ఓకే. నౌ స్క్రోల్ డౌన్. ఇక్కడ లొకేషన్ చూడండి. హెడర్ అని ఉంది. ఓకే. సో, మేక్ ష్యూర్ ఇట్ ఈస్ హెడర్ ఓన్లీ. నౌ కిందికి స్క్రోల్ చేసి స్నిప్పెట్ దగ్గర పేస్ట్ చేసేయండి. అక్కడనే పేస్ట్ చేయండి. మీరు ఆల్రెడీ కాపీ చేశారు. లెట్స్ గో బ్యాక్ అండ్ కాపీ ఇట్ అగైన్ మళ్ళా. యెస్. కాపీ. కమ్ బ్యాక్ అండ్ పేస్ట్ ఇట్. కంట్రోల్ వి చేయండి. కంట్రోల్ వి. ఓకే. సో, ఇలా పేస్ట్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్. సేవ్ ఇట్. సేవ్ చేయండి. అంతే. అంటే ఇప్పుడు మనం కోడ్‌ని హెడర్‌లో యాడ్ చేసేసినట్లే. సో, నౌ లెట్ us go and verify. Come back to Google Search Console. Click on verify. ఇప్పుడు చూద్దాం. సో, మరి మనం వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా చేసినామా లేదా? లెట్స్ సీ. ఓకే. గైస్ వాట్ ఇట్ ఈస్ షోయింగ్ us ఏం చూపిస్తుంది? ఓనర్షిప్ వెరిఫై. ఓనర్షిప్ వెరిఫై. Now we are successfully verified that
వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ వెబ్సైట్. ఇలా మీరందరూ కూడా వెబ్సైట్స్ని ఇలానే వెరిఫై చేయండి. ఆ వెబ్సైట్స్ దో నేను ఇచ్చినా కూడా I am not the owner right now. You are the owner of those websites. Okay. So now click on go to property. Ante. So this is how you create an account and you connect your website with Search Console. Andarki process వరకు clear అయిపోయిందా అండి? Everybody. ma'am. Yes, Yes. ma'am. ఎస్ మ్యామ్. So what is my next step? Next step ఏంటి? ఇండెక్సింగ్. మర్చిపోయారా? నేను స్టెప్స్ రాస్తున్నప్పుడు URL inspection. ఇండెక్సింగ్. మీరు URL రాసుకుంటలేరా? inspection. URL URL ఇన్స్పెక్షన్. inspection. Inspection. Yes. URL inspection అంటే ఏం చెప్పాను? లిటరల్లీ ఇండెక్సింగ్ we అండ్ are crawling and Crawling indexing. and మనం indexing. గూగుల్ ప్లీజ్ రా నా వెబ్సైట్ కి రా, వచ్చి క్రాల్ చెయ్యు, వచ్చి ఇండెక్స్ చెయ్యు అని రిక్వెస్ట్ చేసే ఒక మేనర్ ని యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అంటాం. ఓకే. సో నౌ ఇది బయటికి రండి. సో నౌ వాట్, ఇక్కడ మీరు రాసే ప్రతి బ్లాగ్ ని యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ చేయాలి. ప్రతి పేజ్ ని కూడా యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ చేసుకోవాల్సిందే. మీకు ఎన్ని ఉన్నా కూడా చేసుకోవాల్సిందే. ఓకే. బట్ ఫ్యూచర్ లో షార్ట్ కట్ చెప్తాను. షార్ట్ కట్స్ ని నేను ఫస్టే రివీల్ చేయను. ఎందుకంటే షార్ట్ కట్స్ ని ఫస్టే రివీల్ చేస్తే మీకు దీని వాల్యూ తెలియదు. ఓకే. ఫ్యూచర్ లో ఎన్ని బ్లాగ్స్ ఉన్నా కూడా మనం ఒక్కటేసారి ఇన్స్పెక్ట్ చేసే ప్రొసీజర్ ని చెప్తా. బట్ ఫర్ నౌ మీకైతే లక్షల బ్లాగ్స్ ఏం లేవు కదా, రైట్? యు ఆర్ జస్ట్ హ్యావింగ్ ఫ్యూ నెంబర్ ఆఫ్ బ్లాగ్స్. కొంతమందికి ఇంకా 1 ఉంది. సో దాన్ని మనం ఎలా ఇన్స్పెక్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీ బ్లాగ్ యూఆర్ఎల్ ని తీసుకోండి. కీర్తి, మీరు ఏదైతే రాశారో ఆ బ్లాగ్ పోస్ట్ యూఆర్ఎల్ ని తీసుకోండి. సో ఎలా తీసుకుంటామండి? హౌ డు వి టేక్ బ్లాగ్ పోస్ట్ యూఆర్ఎల్? Slug. స్లగ్ అయినా ఆర్ఎల్స్ ఇక్కడ వ్యూ అని ఉంది కదా మీకు, ఆ వ్యూ ని క్లిక్ చేసినా కూడా మీకు పబ్లిక్ యూఆర్ఎల్ వస్తుంది. ఇదే కదా. వాట్ యు డు? నో పైన ఉండేది బ్లాగ్ పోస్ట్ యూఆర్ఎల్ అవుతుందా? అందరూ చూడండి. నాకు తెలుసు మీరు ఈ మిస్టేక్ చేస్తారని. అవును మ్యామ్, అది ఎడిటింగ్ పైన ఉండే యూఆర్ఎల్ మీ బ్లాగ్ పోస్ట్ యూఆర్ఎల్ అవుతుందా? Target URL. ఆ? అదేంటి? అది మీ డాష్ బోర్డ్ యూఆర్ఎల్ అవుతుంది. ఎప్పుడైనా డాష్ బోర్డ్ యూఆర్ఎల్స్ వర్క్ అవ్వవు. మీ పబ్లిక్ యూఆర్ఎల్. ఇప్పుడు కావాలంటే కీర్తి షేర్ దట్ యూఆర్ఎల్ కాపీ చేయండి. పైనుండే యూఆర్ఎల్ ని కాపీ చేసి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఒకసారి చాట్ బాక్స్ లో షేర్ చేయండి. అందరూ కీర్తి పంపించిన యూఆర్ఎల్ ని ఒకసారి క్లిక్ చేసి చూడండి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది కదా, రైట్? అంటే అది పబ్లిక్ గా ఉందా, పబ్లిక్ గా విజిబిలిటీలో ఉందా? పబ్లిక్ లింక్ అండి. పబ్లిక్ లింక్ అంటే ఏంటి? యూజర్ షుడ్ బి ఏబుల్ టు సీ ద బ్లాగ్. మరి ఇక్కడ బ్లాగ్ చూడకుండా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుందంటే దట్ ఈస్ నాట్ పబ్లిక్ యూఆర్ఎల్. ఎప్పుడైనా వ్యూ చేస్తేనే వస్తుంది పబ్లిక్ యూఆర్ఎల్. లీవ్ సైట్, కమ్ బ్యాక్, లీవ్. అక్కడ మీరు వ్యూ అని క్లిక్ చేసినా ఓకే వ్యూ అని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా పబ్లిక్ యూఆర్ఎల్. వై యూ డిడ్ నాట్ చేంజ్ ద పర్మాలింక్? సో అదొకటే మేము మిస్టేక్ చేసి అందుకే 83 వచ్చింది. అది చేయలేదు. ఓకే పర్మాలింక్స్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? చేంజ్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఐ వాంట్ ఎవ్రీవన్ టు గైడ్ కీర్తి నౌ హౌ టు చేంజ్ ద పర్మాలింక్స్. ఒకసారి గైడ్ చేయండి. ఆల్రెడీ మీకు ప్రాసెస్ చూపించాను. సెట్టింగ్స్ లోకి వెళ్ళి పర్మాలింక్స్ ఉంటుంది. Permalinks. Go to Okay. settings Mode. and permalinks. కీర్తి ఫాలో ద స్టెప్స్. నేనైతే చెప్పాను, చూద్దాం. Settings. Settings, permalinks, Permalinks click Permalink. permalinks. Then go to post. Scroll down. select post mode Post. Post Select name. post. and Post name. post Post. name. And save it. కింద సేవ్ ఉంటుంది. Save సేవ్ చేయండి. changes. Perfect. Very good. So now view your post.
right. So copy the whole URL. Now come back to search console. ఓకే, లెఫ్ట్ సైడ్ URL ఇన్స్పెక్షన్ కనిపిస్తుందా? యా, దాని మీద క్లిక్ చేసి అక్కడ ఎంటర్ చేయండి. ఎస్, ఎంటర్. చూద్దాం ఇప్పుడు అసలు గూగుల్కి అందుబాటులో ఉందా లేదా, గూగుల్ ఇప్పటి వరకు మనల్ని చూసిందా లేదా అని తెలుస్తుంది. చూడండి ఇప్పుడు. గైస్ ఏమంటుంది గూగుల్? URL not in Google. URL is not on Google. SERP లో లేదు. ఓకే, దిస్ పేజ్ ఇస్ నాట్ ఇండెక్స్డ్ అంట. ఓకే, అంటే ఇంకా గూగుల్ క్రాల్ చేయలేదు, ఇండెక్స్ చేయలేదు, మన SERP లో లేదు. సో దాన్ని మనం చేంజ్ చేసుకుందాం. రిక్వెస్ట్ చేయాలి కదా. సో పైకి వెళ్ళండి, స్క్రోల్ అక్కడ టెస్ట్ లైవ్ URL ఉందా టాప్ రైట్? టెస్ట్ లైవ్ URL. టెస్ట్ లైవ్ URL దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనము ఇలా టెస్టింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మన URL అనేది గూగుల్ కి అందుబాటులో ఉంటుందా, కెన్ గూగుల్ విల్ బి ఏబుల్ టు క్రాల్ అండ్ ఇండెక్స్ అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు. అంటే నా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇఫ్ ఎవ్రీథింగ్ అంతా బాగుంది అంటే నా వెబ్సైట్ కి గూగుల్ వస్తుంది అని అర్థం. చూద్దాం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఏంటో చూద్దాం. గైస్ ఏమని చూపిస్తుంది? అవైలబుల్ టు గూగుల్. మన దాంట్లో అయితే ఎలాంటి ఎర్రర్స్ లేవు. సో ఫార్ ఇట్ ఈస్ గుడ్. సో ఇప్పుడు అది ఇండెక్స్ అయిన తర్వాత రెలవెన్సీని క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు మనకు ర్యాంకింగ్ ఇస్తుంది, ఏదో ఒక ర్యాంకింగ్ ఇస్తుంది. సో నా క్లిక్ ఆన్ రిక్వెస్ట్ ఇండెక్సింగ్. రిక్వెస్ట్ ఇండెక్సింగ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కింద. Okay, don't click on dismiss. Can everybody read the text over there? URL was added to crawl. Submitting a page multiple times will not change the queue position. ఏం అర్థమైంది? What did you understand? Page is URL added to crawl. crawl Does not differ each and every time post. ఇప్పుడు మనం ఏం చేసాము, గూగుల్ కి రిక్వెస్టింగ్ చేసినాం, నువ్వు రా క్రాల్ చేయి, ఇండెక్స్ చేయి అనేసి. అంటే వీఆర్ ఇన్ క్యూ అన్నమాట. ఇప్పుడు మీరు సినిమా టికెట్స్ కొనుక్కోవడానికి క్యూలో ఉన్నారండి. మీ టర్న్ ఎప్పుడు వస్తుందో అప్పుడే సినిమా టికెట్ ఉంటారు. అలా కదని ముందుకెళ్ళేసి కొనుక్కోగలమా? లేదు కదా. మీ టర్న్ ఎప్పుడు వస్తుందో అప్పుడే సినిమా టికెట్ కొనుక్కుంటారు. సేమ్ ఇప్పుడు కూడా మనం సినిమా టికెట్ కొనుక్కున్నట్లుగా లైన్లో ఉన్నట్టు క్యూలో ఉన్నాం. గూగుల్ మళ్ళీ మళ్ళీ చెప్తుంది, నువ్వు తొందర పడద్దు, జర వెయిట్ చెయ్యి, నువ్వు తెగ ఇండెక్స్ అయిపోవాలనేసి అదే URL ని మళ్ళీ 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 నువ్వు ఇట్లా ఇండెక్సింగ్ రిక్వెస్టింగ్ చేసినా కూడా యూజ్ ఏం లేదు, ఆ పొజిషన్ చేంజ్ అవ్వదు, జర ఆగు అని చెప్తుంది. ఓకేనా? యా. సో మీరు తొందర పడేసి ఫాస్ట్ ఇండెక్స్ అయిపోవాలనేసి ఫటాఫట్ మళ్ళా రిక్వెస్టింగ్ నొక్కుతూనే ఉన్నారనుకోండి, గూగుల్ ఇరిటేట్ అయిపోతుంది. గూగుల్ డోంట్ లైక్ అన్నమాట. ఎందుకంటే గూగుల్కి ఎన్నో కోట్ల వర్క్ ఉంటది, కోట్ల వెబ్సైట్స్ లలో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. అలాంటివి మళ్ళా రిక్వెస్టింగ్ చేస్తే గూగుల్ కి ఇరిటేషనే కదా. ఒక డౌట్ మ్యామ్ ఇక్కడ. చెప్పండి. ఇప్పుడు మనం ఏదైతే ఇండెక్స్ రిక్వెస్ట్ పంపించామో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోస్ట్ లో మనం ఏదైనా డేటా కానీ ఏదైనా అప్డేట్ చేసినా కానీ అవసరం లేదు కదా ఇండెక్స్ చేయడం. URL వర్క్ మాత్రమే అప్డేట్ చేస్తే ఖచ్చితంగా రిక్వెస్టింగ్ చేసుకోవాల్సిందే. మళ్ళీ చేసుకోవాల్సిందే. ఓకే, ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తే తప్ప ఇండెక్సింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, రైట్. నౌ క్లిక్ ఆన్ డిస్మిస్ క్లిక్ చేయండి. అంటే సేమ్ వే మల్టిపుల్ పోస్ట్ చేసుకోవచ్చు కదా? అవునండి, ఎస్. ఎవ్రీ పోస్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎన్ని పోస్ట్ రాయమన్నాను ఇవాళకి? బేసిక్ గా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళైతే 3 పోస్ట్లు ఉండాలి. అవునా? యూ హ్యావ్ టు ఇన్స్పెక్ట్. పోస్ట్లే కాదు, మళ్ళా తప్పుగా తీసుకుంటారు. యూ షుడ్ ఆల్సో ఇన్స్పెక్ట్ వాట్? పేజెస్ ని కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవాల్సింది తప్పదు. ఫర్ నౌ అన్ని చెయ్యాలండి, కానీ ఫ్యూచర్ లో ఐఎమ్ గోనా రివీల్ దట్ షార్ట్ కట్. వెరిఫికేషన్ కూడా అడుగుతుంది ఎవ్రీ టైం.
ఆహా! లేదు. వెరిఫికేషన్ అనేది వెబ్‌సైట్‌కి ఓన్లీ వన్ ఒక్కసారే టైం. అంతే. యూ నీడ్ నాట్ టు డూ దిస్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ పోస్ట్. అవసరం లేదు. ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. ఇంకా గూగుల్ సెర్చ్ కన్సోల్ అని టైప్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతది. ఓకే. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ జస్ట్ సెకండ్ స్టెప్ విచ్ ఈస్ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్. ఫస్ట్ స్టెప్ ఒకటేసారి చేస్తారు. ఓకే. దాన్ని మళ్ళా రిపీటింగ్ చేయాల్సిన పని లేదు. సో ఓకేనా? 3 పోస్ట్స్ అంటే సో బేసికల్లీ 3 పేజెస్ డిఫరెంట్ పేజెస్ అంతే కదా? అవును. ఓకే. అదే. 3 వాటిని కూడా ఇలానే ఇన్స్పెక్ట్ చేయాలి. అదే. ప్రతిది 1 బై 1 చేసుకుంటూ వెళ్ళాలి. మీ బేసికల్లీ దగ్గర డైలీ ఏమన్నా టాస్క్. యాహ్! డైలీ టాస్క్. ఓకే. ఖచ్చితంగా చేస్తూనే ఉండాలి. దేర్ ఈస్ నో అదర్ సెకండరీ వే బట్ ఉంది. కానీ నేను ఇప్పుడైతే రివీల్ చేయను దాన్ని. ఓకే గదా? యెస్. ఓకే మ్యామ్. ఎవ్రీబడీ. మ్యామ్ మన యాహ్! వెబ్‌సైట్‌లో అన్ని పేజెస్‌కి చేసుకోవాలా మ్యామ్? అన్నీ ఎవ్రీ చేసుకోవాలమ్మా. ఓకే. How much time it will take, ma'am? ఇండెక్సింగా? Yes. చెప్తాను. ఇండెక్సింగ్ వచ్చేసి దట్ వి కెనాట్ ప్రిడిక్ట్ అగైన్. బేసిక్‌గా 24 అవర్స్‌లో అయిపోవాలి. వితిన్ 24-48 అవర్స్‌లో అయిపోవాలి. బట్ వి కాంట్ ఎగ్జాక్ట్‌లీ ప్రిడిక్ట్. కానీ మన వెబ్‌సైట్‌లోకొచ్చిన పేజెస్ అంటే మనము యూఆర్ఎల్ ఇన్స్పెక్ట్ చేసినవి ఇండెక్స్ అయినయా లేవా అని మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూ హావ్ పేజెస్ ఆప్షన్. ఆడ క్లిక్ చేయండి ఒకసారి. ఆ! రైట్. సో, ఇక్కడ మనకు కనిపిస్తదనమాట. మన పేజెస్ ఇండెక్స్ అయినయా? ఇండెక్స్ అవ్వలేదా? ఎన్ని ఇండెక్స్ అయినయి? ఎన్ని ఇండెక్స్ అవ్వలేదు? అనేసి ఇక్కడ కనిపిచ్చేస్తాయన్నమాట. ఓకేనా? 24-48 అవర్స్ వెయిట్ చేయొచ్చు. బట్ అగైన్ అది ఎగ్జాక్ట్ నంబర్ అనైతే నేను చెప్పలేను. థాట్ అగైన్ వి కాంట్ ప్రిడిక్ట్. ఓకే. సో, వస్తది. మోస్ట్‌లీ వస్తది. బట్ రాకపోతే ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకేనా? Yes. రైట్ గైస్. ఓకే మ్యామ్. సో, అందరికీ ప్రొసీజర్ అర్థమైందా? యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ ఎలా చేయాలి అనేసి? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఇప్పుడు నా సైడ్, మీ సైడ్ అయితే హెవీ డేటా లేదు. ఇప్పుడు కీర్తి స్క్రీన్‌లో ఎవరి సైడ్ ఈవెన్ మీ వెబ్‌సైట్స్‌కైనా ఎలాంటి డేటా ఉండదు. బికాజ్ మీరందరూ ఇప్పుడే గదా వెబ్‌సైట్స్‌ని కనెక్ట్ చేసుకుంది. అండ్ మీకు హెవీ ట్రాఫిక్ ఏం లేదు. అనాలిసిస్ గూడా ఏం పెద్దగా చేయలేరనమాట. సో, నా గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి చూపిస్తా. సో, కెన్ యూ సీ నా ఇంటర్ఫేస్‌కి, మీ ఇంటర్ఫేస్‌కి ఏమైనా తేడా కనిపిస్తుందా అండి? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ Yes, మ్యామ్. ma'am. యూ సీ ద డేటా, గ్రాఫ్ అండ్ ఆల్. నేను ఇది మీ దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. బికాజ్ యూ డోంట్ హావ్ ద డేటా. సో, నా దాంట్లో డేటా ఉంది కాబట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. సో, దాన్నే అనాలిసిస్ అంటాం. సో, రేపొద్దున మీరు గూడా మీ వెబ్‌సైట్‌కి అనాలిసిస్ చేసుకోవచ్చు. రైట్. సో, ఫస్ట్ థింగ్ ఈస్ ఇన్‌సైట్స్ ఓవర్ హియర్. ఇక్కడ ఇన్‌సైట్స్ అని ఉంది గదా! దాన్ని క్లిక్ చేయండి. Right. So this data is last 3 months data guys, as you can see. మీరు కావాల్సొస్తే ఈ డేట్ రేంజ్‌ని గూడా మార్చుకోవచ్చు. 3 మంత్స్ డేటా గావాలన్నా, 28 డేస్ డేటా గావాలన్నా, 7 డేసా, 24 అవర్సా యూ కెన్ ఆల్సో కస్టమైజ్. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు డేటాని చూడాలనుకుంటున్నారో అనేది మీరు చూసుకోవచ్చు. సరే లెట్స్ గో విత్ లాస్ట్ 3 మంత్స్ డేటా. లాస్ట్ 3 మంత్స్ నుంచి మన వెబ్‌సైట్ ఎస్‌సీఆర్‌పీలో కనిపించి క్లిక్ చేసినవి ఎన్ని క్లిక్స్ వచ్చినాయంట లాస్ట్ 3 మంత్స్ నుంచి? 54,400. 54.4K క్లిక్స్ వచ్చినాయి. అండ్ టోటల్ ఇంప్రెషన్స్ అంటే మీకు తెలవకపోవచ్చు. వినండి. ఇంప్రెషన్స్ మీన్స్
మీ వెబ్సైట్ SERPలో కనిపించడం. వెన్ యువర్ వెబ్సైట్ అపియర్స్ ఇన్ SERP, అది ఏ పొజిషన్ లో ఉన్నా కూడా SERP లో కనిపించింది అంటే ఇట్ విల్ కన్సిడర్ యాజ్ అన్ ఇంప్రెషన్. ఓకేనా? సో అలా ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయంట? 3.31 millions. ఓకే, నెక్స్ట్ హియర్ కమ్స్ CTR. CTR ఇప్పుడే కాదు, మనకు అప్కమింగ్ మాడ్యూల్ గూగుల్ యాడ్స్ లో కూడా వస్తుంది. CTR స్టాండ్స్ ఫర్ క్లిక్ త్రూ రేట్. ఓకే, సో అసలు ఈ CTR ఏంటి, ఈ నెంబర్ ఏంటి, ఈ పర్సంటేజ్ ఏంటో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ నౌ. CTR హ్యాస్ అ ఫార్ములా అండి. నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. దిస్ ఇస్ ద ఫార్ములా. అందరు గుర్తుపెట్టుకోండి. డామ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఓకే, పక్కా ఇంటర్వ్యూ క్వశ్చన్. అండ్ పక్కాగా ఒక డిజిటల్ మార్కెటర్ కి CTR అనేది తెలియకపోతే దెన్ వేస్ట్ అన్నమాట. సో యూ కాంట్ వేరే ఆప్షన్స్ గురించి మీరు తెలుసుకునే అంత ఉండదు అని అర్థం CTR గురించి తెలియకపోతే. సో ఇట్ హ్యాస్ అ ఫార్ములా. అంటే దీని అర్థము ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ మీ వెబ్సైట్ ని SERPలో చూసిన తర్వాత క్లిక్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే A అండ్ B ఇద్దరు వెబ్సైట్స్ ఉన్నాయి అనుకుందాం. ఏ వెబ్సైట్ గాట్ 100 ఇంప్రెషన్స్ అండి. అంటే అర్థం ఏంటి? 100 ఇంప్రెషన్స్ అంటే 100 clicks. 100 clicks. ఇంప్రెషన్స్ ఆర్ నాట్ క్లిక్స్. 100 times it showed on SERP. Yes, very good. appears in 100 SERP. times it appeared in Appears in SERP అని SERP. అర్థం. ఈవెన్ ఏ వెబ్సైట్ కూడా ఆ 100 సార్లు కనిపించింది అనుకుందాం. కానీ ఏ వెబ్సైట్ 100 టైమ్స్ కనిపించినాక కూడా ఓన్లీ 30 క్లిక్స్ వచ్చినాయి అనుకుందాం. వీళ్ళకి ఒక 80 క్లిక్స్ వచ్చినాయి అనుకుందాం. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద CTR పర్సంటేజ్? వీళ్ళ CTR చెప్పండి. 80K. 80 by 100. 100 into 100 ఎంత? 80 మ్యామ్. 80%. అంతే కదండి, రైట్? సో వీళ్ళది ఎంత? 30. 30. అంతే కదా? 30 by 100. 30 by 100 into 100. 100. Yes. ఎవరికి ఎక్కువ CTR వచ్చింది? B, B ma'am. మ్యామ్. B. అంటే దాని ఇండికేషన్ ఏంటి? Based on clicks. రైట్. అంటే మన వెబ్సైట్ ని More number of చూసిన users వాళ్ళల్లో clicked on it. 80% మంది దే ఆర్ క్లికింగ్ ఆన్ అవర్ వెబ్సైట్ అండ్ విజిటింగ్ అవర్ వెబ్సైట్. అంతేనా? యా. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ నీ వెబ్సైట్ ని చూసిన తర్వాత క్లిక్ చేస్తున్నారు? దాట్ లీడ్స్ టు CTR. ఎక్కువ మంది చూస్తే CTR ఎక్కువ వస్తుంది. ఎక్కువ మంది క్లిక్ చేస్తే CTR ఎక్కువ CTR. వస్తుంది. Yeah. తక్కువ మంది క్లిక్ చేస్తే తక్కువ Low CTR వస్తుంది. CTR. సో ఇప్పుడు మీరు చెప్పండి, డూ యూ వాంట్ యూజర్ టు క్లిక్ ఆన్ యువర్ వెబ్సైట్ ఆర్ నాట్? Yes. Yes, ma'am. Yes. Yes, which means High హై CTR. CTR కావాలన్నా తక్కువ CTR కావాలా మీకు? High High CTR. CTR. Right. Yes. So that's the CTR, and here comes the average position in SERP. On an average గా మీ వెబ్సైట్ ఎన్ని వందల కీవర్డ్స్ కి యావరేజ్ ఏ ప్లేస్ లో ఉంది SERP లో అనేసి. ఫస్టా, సెకండ్, థర్డ్, 24th పొజిషన్. అండ్ ఇక్కడ చూడండి, దట్స్ గ్రాఫ్ ఆల్సో. గ్రాఫ్ నువ్వు ఏది సెలెక్ట్ ఇప్పుడు నేను CTR కూడా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ CTR కూడా కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే నేను క్లిక్స్ అండ్ ఇంప్రెషన్ లాస్ట్ 3 months నుంచి డైలీ ఎన్ని వచ్చినాయో కూడా నేను చెక్ చేసుకోవచ్చు. ఇగో ఆన్ August 9th ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయంట మనకు? 57,800. అవుట్ ఆఫ్ దట్ క్లిక్స్ ఎన్ని? 70. దాని CTR కూడా చూస్తారా? చూడాలంటే ఎనేబుల్ దిస్. దాని CTR ఎంతనో చూడండి. 1.4%. 1.4%. సో ఏ రోజు మనకు పీక్స్ లో ఉంది ట్రాఫిక్? ఐ థింక్ దిస్ ఇస్ ఇట్ కదా. ఇక్కడ ఎక్కువ ఉన్నట్టుంది, అవునా? ఆన్ Weekends. July 12 we had not July. ఇక్కడ August 9th గా August 4th కూడా పీక్స్ లోనే ఉంది, అవునా?
ఆగస్ట్ 4th 58,000 ఇంప్రెషన్స్, ఇక్కడేమో 56. ఇదే రోజు 59. ఆగస్ట్ 17th గైస్ కదా, ఎస్ మ్యామ్ ఇదే ఫోన్ రైట్? సో లాస్ట్ 3 months లో నీకు ఏ రోజు ఎక్కువ ట్రాఫిక్? ఇప్పుడు మీ క్లయింట్ వచ్చాడు, నాకు ఏదమ్మా నువ్వు ఊకే ఎస్సీఓ బ్లాగ్ రాసినావు అంటే కాదు కదా, నాకు ఏది ఎట్లా నడుస్తుంది, నా వెబ్సైట్కి ఎంతమంది వస్తున్నారు అని అడుగుతాడు, మీ క్లయింట్ అడుగుతాడు, మీరు వర్క్ చేయబోయే కంపెనీ అడుగుతుంది. అప్పుడు మీరు ఎట్లా చూపిస్తారు? ఇవే చూపించాలి. ఓకే, దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు షో దమ్. దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్ ఎస్సీఓ. మీరు ఎస్సీఓ చేసే ప్రూఫే ఇది. ఊకే వెబ్సైట్ లో బ్లాగ్ రాసాము అయిపోయింది అంటే అది ఎస్సీఓ కాదు. మీరు అవన్నీ చేసిన తర్వాత ఫైనల్ గా వచ్చే ట్రాఫికే ప్రూఫ్, అంతే కదా? బేసికలీ Yes, sir. రిపోర్ట్ క్లయింట్స్ పంపించుకోవచ్చు. పంపించుకోవచ్చు కదా, రైట్? అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే క్వైరీస్ కూడా, అంటే యూజర్ ఎలాంటి క్వైరీస్, ఇవన్నీ ఏంటి లెఫ్ట్ సైడ్ కనిపించేటివి? యూజర్ queries, keywords మ్యామ్. యూజర్ Keywords. సర్చ్ చేస్తున్న Not క్వైరీస్, డిఫరెంట్ క్వైరీస్. సో ఓవరాల్ ఎన్ని కీవర్డ్ కి కనిపిస్తున్నాయి చూడండి, 1000 1000. 1000 కీవర్డ్స్ వరకు కనిపిస్తున్నాయి. అండ్ ఒక్కొక్క కీవర్డ్ కి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి, వాట్ ఈస్ ద సిటిఆర్ రేట్ అని క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. సో దట్ యూజర్ ఎలాంటి కీవర్డ్ ని సెర్చ్ చేస్తున్నాడో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ పేజెస్ అంటే మన peer. హోమ్ పేజ్, అబౌట్ పేజ్ ఇవే అనుకుంటున్నారా? No, ma'am. బ్లాగ్స్ బ్లాగ్స్ కూడా పేజెస్ కిందికే కన్సిడర్ చేస్తుంది. పేజెస్ అన్నా పోస్ట్లు అన్నా పేజెస్ ఇక్కడ, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీరు ఒక ఆర్టికల్ రాసారండి, ఏ అండ్ బి, ఏ అండ్ బి రెండిటికి 2 different keywords ని వాడతారా లేదా? Yes, ma'am. Yes or no? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఈ Yes, కీవర్డ్ ని ఇప్పుడు సపోజ్ ఈ ఏ అనే పోస్ట్ కి టార్గెటింగ్ కీవర్డ్ వచ్చేసి బెస్ట్ టెంపుల్స్ ఇన్ కర్ణాటక, బి అనే దానికి బెస్ట్ టెంపుల్స్ ఇన్ తమిళనాడు. వెన్ సమ్వన్ సర్చెస్ ఫర్ బెస్ట్ టెంపుల్స్ ఇన్ తమిళనాడు, గూగుల్ ఏని చూపిస్తుందా, బి పేజ్ ని చూపిస్తుందా? B. B B. బి పేజ్ ని చూపిస్తుంది. అంటే SCRP లో ఏ URL ఉంటది? B B page. page. ఈ పేజ్ B URL ఉంటుంది, అవునా కదా? Yes, సో ma'am. అలా మన వెబ్సైట్ లో ఉన్న పేజెస్ గానీ పోస్ట్లు గానీ ఏవేవి SCRP లో కనిపిస్తున్నాయి, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కంట్రీస్, ఏ కంట్రీస్ నుంచి మనకు ట్రాఫిక్ వస్తుందో కూడా మనం చెక్ చేయొచ్చు. కెన్ యూ సీ? యా, సో దిస్ ఈస్ అవర్ క్లయింట్ వెబ్సైట్, USA బేస్డ్ వెబ్సైట్ నేను చూపిస్తున్నా, అందుకనే మీకు యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తుంది. కెన్ యూ సీ గైస్? ఎస్ యా. మ్యామ్. Yes, ma'am. అండ్ ఇక్కడ డివైసెస్ వచ్చేస్తే ఏ డివైస్ నుంచి, ఆఫ్ కోర్స్ ఇంకా బల్ల గుద్దినట్లు నేను మళ్ళా చెప్పక్కర్లేదు, ఎక్కడ నుంచి యూజర్స్ ఎక్కువ వస్తారు, Mobile. సర్చ్ అపియరెన్స్ అవసరం లేదు. అండ్ డేట్స్, కెన్ యూ సీ ద డేట్స్? ఎస్ మ్యామ్. అంటే లాస్ట్ 3 months నుంచి ఒక్కొక్క రోజు మనకు వచ్చిన క్లిక్స్, ఇంప్రెషన్స్ అని ఇక్కడ క్లియర్ గా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ డేటానంతా మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎలా? గూగుల్ షీట్స్ లో కానీ ఎక్సెల్ లో కానీ యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ క్లయింట్ యాజ్ అ రిపోర్ట్. సో CTR Okay, is just for the information కదండి? ఏంటంటే CTR is just for the information or will it help any in the ranking? ఖచ్చితంగా కదా, ఇప్పుడు సిటిఆర్ బాగా ఉంది అంటే జనాలు ఎక్కువగా విజిట్ చేస్తున్నారని అర్థం. ఓకే, దాని వల్ల ఏమైతుంది, గూగుల్ కి కూడా మంచి ఇంప్రెషన్. ఇఫ్ పీపుల్ ఆర్ జస్ట్ సీయింగ్ నాట్ క్లికింగ్, దాని మీనింగ్ ఏంటి? గూగుల్ కి అరే వీళ్ళ వెబ్సైట్ అంత రిలవెన్స్ గా లేదు యూజర్ కి, అందుకనే వీళ్ళ వెబ్సైట్ ని జనాలు క్లిక్ చేయట్లేదు అని గూగుల్ అనుకుంటుంది. సో గూగుల్ దాని వల్ల మీకు చేసేటప్పుడు చెక్ ర్యాంకింగ్ చేసుకుంటారు. కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పను, కొంచెం లైక్ లిటిల్ బిట్ గా అయితే ర్యాంకింగ్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. సో ఓకే, గూగుల్ విల్ చెక్ ద CTR then. ఖచ్చితంగా చెక్ Right. చేస్తుంది, Right. డెఫినెట్లీ గా చెక్ చేస్తుంది. గూగుల్ ప్రతిదీ చెక్ చేస్తుంది. నీ వెబ్సైట్ లో ఎలా రాస్తున్నారు, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత ట్రాఫిక్ వస్తుంది. గూగుల్ ఇప్పుడు మనం ఎవరికి యాక్సెస్ ఇచ్చినాం మన వెబ్సైట్ కి? Google. Google. యాక్సెస్ Google. ఇచ్చేసినాం. యూ కెన్ సీ దిస్ ఆల్ దిస్ థింగ్స్. యా, అండ్ ఇక్కడ నేను చూపించినట్లుగా యూ కెన్ ఆల్సో సీ పేజెస్ ఇండెక్స్ అయినాయి, నా పేజెస్ ఎన్ని ఇండెక్స్ అయినాయి. ఇక్కడ చూడండి, వ్యూ డేటా అబౌట్ ఇండెక్స్డ్ పేజ్, Page. అంటే
నా పేజెస్ ఏవేవి ఇండెక్స్ అయినాయి ఏ రోజు కూడా చూడండి. వెన్ వాజ్ ద లాస్ట్ డే గూగుల్ హ్యావ్ ఇండెక్స్ దిస్ పేజెస్ చూపిస్తుందా డేట్ కూడా ఎస్ మ్యామ్. కదా. మ్యామ్. సో మీకు ఎప్పుడు వచ్చింది వెబ్సైట్ కి, ఇండెక్స్ చేసిందా లేదా, ఇన్ కేస్ ఇండెక్స్ చేస్తే ఎక్కడ ఏ రోజు ఇండెక్స్ చేసిందో కూడా మనకు క్లియర్ గా మనకు తెలిసిపోతుంది, రైట్? ఇప్పుడు ఒక పేజ్ ఒక పోస్ట్ ఆల్రెడీ ఇండెక్స్ అయిపోయింది, సో అది బ్యాక్ వెళ్తా ఉంది, అప్ టు 7th ఉంది కదా. సో ఇఫ్ ఐ వాంట్ టు అప్డేట్, ఐ మీన్ లైక్ 10th కి రావాలి అది అంటే మళ్ళీ హౌ ఫ్రీక్వెంట్ ఇట్ విల్ ఇండెక్స్? సో గూగుల్ ప్రతి వన్స్ మీ వెబ్సైట్ మీరు కంటిన్యూస్ ఎస్ఈఓ చేస్తున్నారు అనుకోండి, ఇట్ విజిట్స్ డైలీ అండి. ఓకే, ఖచ్చితంగా రోజు విజిట్ చేస్తూనే ఉంటది అండ్ రోజు క్రాలింగ్ నడుస్తూనే ఉంటుంది బ్యాక్ ఎండ్. మీరు ఇన్ కేస్ చాలా బిగినింగ్ వెబ్సైట్ ఇంకా ఎస్ఈఓ సరిగ్గా చేయలేకపోతే గూగుల్ కి ఎక్కడో ఉంటుంది దృష్టి, అంటే మీ వెబ్సైట్ మీద కొంచెం ఫోకస్ తక్కువ ఉంటుంది. లెట్స్ సే మీరు కంటిన్యూస్ ఎస్ఈఓ చేసి ట్రాఫిక్ బాగా గెయిన్ చేసుకుంటే గూగుల్ విజిట్స్ డైలీ అన్నమాట. డైలీ గూగుల్ విజిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు వెబ్సైట్ లో పెద్దగా అప్డేట్ చేయలేదు అనుకోండి, ఎప్పుడు క్రాల్ చేసినా మీకు ఒకటే. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే అంటే వీక్లీ చేయాలా అంటే డైలీ చేయాలా అది? మీరు ఎప్పుడు రాస్తే అప్పుడు చెయ్యండి. ఓకే. మీరు ఆల్రెడీ ఒక పోస్ట్ రాశారు, దాని ఇండెక్సింగ్ కి రిక్వెస్ట్ చేశారు, అది ఇండెక్సింగ్ అయిపోయింది అండ్ మీకు అందులో ఎలాంటి అప్డేట్స్ లేకపోతే యూ నీడ్ నాట్ టు రిక్వెస్ట్ ఇట్ అగైన్. రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు. బట్ అది ఓల్డ్ మళ్ళీ డేట్ అదే అయిపోతుంది కదా పోస్ట్ లో అది? మీరు ఎప్పుడైనా అప్డేట్స్ చేస్తే మళ్ళీ రిక్వెస్టింగ్ చేయండి. అంటే ఓల్డ్ డేట్ అయిపోతుంది కదా అది అంటారు. ఓల్డ్ అయినా న్యూ అయినా ఇట్ డజంట్ మ్యాటర్. గూగుల్ ఎప్పుడు వచ్చింది అనేది కాదు మ్యాటర్, నువ్వు అందులో అప్డేట్స్ ఎన్ని చేసావు అనేసి. ఓకే, రైట్. గాట్ ఇట్. సో మీరు చేస్తేనే మళ్ళీ రిక్వెస్టింగ్ చేయండి, చెయ్యకపోతే అవసరం లేదు. చెయ్యకపోతే ఎందుకు, ఎప్పుడు క్రాల్ చేసినా అదే కదా, రైట్? అవసరం లేదు చెయ్యకపోతే. సో ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విచ్ గూగుల్ హ్యావ్ lately brought this option అన్నమాట, Core Web Vitals. So I have habit of giving this as a task for every of my batch. చూద్దాం. Core Web Vitals, which is amazing option చెప్పొచ్చు, which show us the data about page experience of the user. యూజర్ అనేటోడు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు మన వెబ్సైట్ కి వచ్చిన తర్వాత అనేది కోర్ వెబ్ వైటల్స్ లో తెలుస్తుంది మనకు. ఓకే, సో దీని మీద నాకు మీరు పీపీటీ చేసుకొని రావాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఆల్. దీని మీద నాకు మీరు ఫుల్ ఆన్ సెల్ఫ్ రీసెర్చ్ చేసుకొని రావాలి. ఓకే, పీపీటీ అగైన్ పీపీటీ అంటే అదే సరే పవర్ పాయింట్ కానీ పీపీటీ నాకు ప్రెజెంటేషన్ అంటే ఇవ్వాలి. అబౌట్ అంటే Power దాని గురించి presentation. ప్లస్ ఏంటి ఆ. చేస్తారు ఏంటి డీటెయిల్స్ మ్యామ్. ప్రెజెంటేషన్స్ చేయాలి మీరు నాకు రేపు. సో రోజు నేనే క్లాస్ తీసుకుంటున్నాను కాబట్టి రేపు మీరు నాకు క్లాస్ తీసుకోవాలి. రెడీయా? Yes, ma'am. సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు నాకు అదే విధంగా దీని గురించి ప్రెజెంటేషన్ తో రావాలి. సో కోర్ వెబ్ వైటల్స్ జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. కోర్ వెబ్ వైటల్స్ నేను ఇలా సెర్చ్ చేసి చూపిస్తే లాస్ట్ బ్యాచ్ లో ఒక స్టూడెంట్, మేడం మీరు ఎందుకు సెర్చ్ చేసేది కూడా చూపిస్తున్నారు, మాకు వదిలేసేయండి అని చెప్పాడు అనమాట. బట్ స్టిల్ నేను చూపిస్తాను, మీరు ఎందులో అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో చెప్తా. తర్వాత మీరు ఏ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ చేస్తారో మీకు వదిలేస్తాను. ఇది బాగుంటుంది చూడండి, వెబ్ వైటల్స్. ఓకే, సో దెర్ ఆర్ మెయిన్లీ 3 మెట్రిక్స్ అండి, ఎల్సిపి, ఎఫ్ఐడి అండ్ సిఎల్ఎస్. ఎల్సిపి, ఎఫ్ఐడి, సిఎల్ఎస్. ఎఫ్ఐడి అన్న ఐఎన్పి అన్న ఒకటే. ఈ 3 మెట్రిక్స్ ని క్లియర్ గా మీరు ఇంకా నాకు విత్ ఎగ్జాంపుల్స్ చూపిస్తే మరీ మంచిది. సో నేను ఇప్పుడు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నానా లేదా? Yes, ma'am. రైట్, ఇస్తూ ఉంటాను కదా. మీరు కూడా అట్లా నాకు ఎల్సిపి చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ చెప్పండి. సో దాట్ రేపు పొద్దున ఒక కంపెనీలో మిమ్మల్ని ప్రెజెంటేషన్ ఇవ్వమంటారు. ఇప్పుడు క్లయింట్ వస్తాడు, హౌ విల్ యూ కన్విన్స్ యువర్ క్లయింట్? ఆ క్లయింట్ ఫస్ట్ కన్వర్ట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? యూ హ్యావ్ టు ప్రెజెంట్ దెమ్. impress him Ah. about the content.
మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి బాగా. అంతెందుకు రీసెంట్‌గా నా స్టూడెంట్‌కి ఒక అమ్మాయికి నేను ఒక ఆపర్చునిటీ ఇప్పించాను. షీఈస్ ఫ్రమ్ బెహ్రెయిన్. తనకెందుకు ఆపర్చునిటీ ఇచ్చాను అంటే, ఇలా ప్రెజెంటేషన్స్ అప్పుడు షీ ప్రూవ్డ్ హర్‌సెల్ఫ్. ఎందుకంటే స్టూడెంట్స్‌లో ఉన్న ఆ టాలెంట్ అనేది నాకు ఇలాంటి టైంలోనే తెలిసిపోతది. ఓకే. సో, ఐ వాంట్ యూ టు ప్రూవ్ దిస్. టేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్ అండ్ మంచిగా ప్రూవ్ చేసుకోండి. రేపొద్దున మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ మా సైడ్ నుంచి వస్తాయో చెప్పలేం గాబట్టి. సో, బెటర్ ఇదొక ప్రూఫ్ లాగా ఆర్ ఎల్స్ నేను ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ అనుకోని మీరందరూ గూడా మంచిగా ప్రెజెంటేషన్ ఇవ్వండి. మళ్ళా పీపీటీ, చాట్ జీపీటీలో నుంచి జనరేట్ జేసి అదే పీపీటీని చదవడము చిన్న పిల్లల్లాగా వద్దు నాకు. స్కూల్ డేస్‌లో స్కూల్ డేస్ గాదు గానీ కాలేజ్ కాలేజ్ డేస్‌లో డేస్‌లో వచ్చాను. ప్రెజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ప్లీజ్ రైజ్ యూర్ హ్యాండ్స్. హ్మ్. ఓకే. విజయ్ 1 ఇంకా గుడ్. నాగ్, కీర్తి సూపర్. ఇంకా? ఇంకెవ్వరు లేరా ప్రెజెంటేషన్స్ ఇచ్చిన వాళ్ళు? భయపడినోళ్ళేనా అందరూ? మ్యామ్ ఇక్కడ ఇప్పుడు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసింది గూగుల్ అనలిటిక్స్ కిందకొస్తుందా? నో. గూగుల్ అనలిటిక్స్ ఈస్ ఎ డిఫరెంట్ పోర్టల్. అది కూడా అనాలిసిస్సే. ఈ ఓకే. జీఎస్‌సి అనేది దాని కిడ్ అనుకోండి. గూగుల్ అనలిటిక్స్ ఈస్ ఎ మామ్. గూగుల్ సెర్చ్ కన్సోల్ ఈస్ ఎ కిడ్. ఓకే. ఓహ్! ఓకే. ఓకే. అదేమో ఫుల్ వెబ్‌సైట్ అనాలిసిస్ గూగుల్ అనలిటిక్స్. ఇదేమో ఎస్‌సిఓ పెర్ఫార్మన్స్ మాత్రమే. ఓకే. ఓకే. ఎందుకంటే గూగుల్‌లో క్లారిటీ అని కూడా విన్నాను. గూగుల్ క్లారిటీ అని. హ్మ్. మనకి విత్ వీడియో అంటే మనకు క్లయింట్స్ కానీ, బయట యూజర్స్ కానీ మన హ్మ్. వెబ్‌సైట్‌కి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు విత్ వీడియోతో సహా అది స్టోర్ చేస్తుంది గూగుల్ క్లారిటీలో. సో అవును. యాహ్! సో, అది మనకి అనాలిసిస్‌లో వస్తుందిలెండి. ఓకే. 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 యాహ్! సో, మీరందరూ రేపు పొద్దున్నటికి ప్రెజెంటేషన్ ఇస్తారా? నేనెవరిని ప్రెజెంట్ చేయమంటానో నాకు తెలీదు. ఐయామ్ గోనా పిక్ ఫ్యూ పీపుల్ టు ప్రెజెంట్ యువర్ స్క్రీన్స్ అండ్ ఎక్స్‌ప్లెయిన్. ఐ డోంట్ మైండ్ మీరు తెలుగులో చేస్తారా? ఇంగ్లీష్‌లో చేస్తారా? మరాఠీ రాదు నాకు. హిందీ అయినా కొంచెం ఓకే. బట్ నాకు ప్రెజెంటేషన్ లాంగ్వేజ్ కాదు ఇంపార్టెంట్. మీ కాన్ఫిడెన్స్ ఇస్ ద మ్యాటర్. సో ఆల్ అబౌట్ కోర్ వైటల్స్. యెస్. ఆల్ అబౌట్ కోర్ వెబ్ వైటల్స్. మొత్తం మీరు వీడియోస్ చూస్తారా? దీని గురించి బ్లాగ్స్ చదువుతారా? చాట్ జీపీటీని అడుగుతారా? ఏమైనా చేయండి. మీరు ఏ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ చేస్తారు? మీరు రేపిచ్చే ప్రెజెంటేషన్‌ని బట్టి మీరు రేపొద్దున క్లయింట్‌ని ఎంత ఈజీగా కన్వర్ట్ చేస్తారో డిపెండ్ అవుతది. రేపొద్దున మీ ఆఫీస్‌లో ఉన్న టీమ్‌మేట్స్‌ని మీరు ఎంత బాగా ఇంప్రెస్ చేస్తారో అర్థమవుతది. ఓకే. I want you guys to come up with a proper presentation by tomorrow. Let me see. రేపు రేపు చూద్దాం. మీరు నా ప్లేస్‌ని తీసుకొని నన్ను రీప్లేస్ చేయండి మరి. ఏమంటారు? షూర్ మేడం. విల్ ట్రై మ్యామ్. ఎప్పుడు నేనే కదా టీచ్ చేయడం. మీ సైడ్ నుంచి కూడా చూద్దాం ఒకసారి. డెఫినెట్లీ. ఫర్ ఎ చేంజ్ అన్నమాట. ఓకే కదా? యెస్. ఓకే మ్యామ్. అండ్ దీంతో పాటు డు నాట్ ఫర్గెట్ టు ఫినిష్ దిస్ టాస్క్ టుడేస్ టాస్క్. ఓకే. గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో మీరందరూ ఏం చేయాలి? యూ హావ్ టు క్రియేట్ అన్ అకౌంట్ అండ్ కనెక్ట్ విత్ ఇట్. అండ్ ఖచ్చితంగా యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ చేయండి. మీరు ఎన్ని బ్లాగ్స్ రాస్తే అన్ని బ్లాగ్స్ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ చేయండి. ఓకేనా? రైట్ గైస్. యాహ్! ఓకే మ్యామ్. అండ్ మీరు ఇన్స్పెక్షన్ చేసుకున్నాక డే టు డే చెక్ చేసుకోండి. ఇండెక్స్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. దాన్ని అట్లా వదిలేయకండి. ఓకేనా? రైట్. రేపు వెబ్ పొజిషన్ రేపు మీకు ప్రెజెంటేషన్ కాబట్టి ఇఫ్ దేర్ ఇస్ అ టైం ఉంటే నేను వెబ్ పొజిషన్ అనాలిసిస్ తీసుకుంటాను. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. యెస్. సో, క్లియర్ మ్యామ్. ఇవాల్టి కాన్సెప్ట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏంటి? దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? దాని త్రూ మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి? ఇండెక్సింగ్ చేసుకున్నామా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి? అంతా క్లియరా? యాహ్! సో, ఇంకా వేరే వాళ్ళ వెబ్‌సైట్స్ ఎన్ని ఇండెక్స్ చేశాయో గూడా మనం చెక్ చేసుకోవచ్చు. బట్ నాట్ విత్ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇప్పుడు సపోజ్ ఓడిఎంటీ ఉందండి. ఓడిఎంటీ వెబ్‌సైట్‌లో ఏమేమి ఇండెక్స్ అయ్యాయని చూడాలనుకుంటే జస్ట్ టైప్ లైక్ దిస్. సైట్ కోలన్ ఓకే. odmt.in అలా మీరు ఏ వెబ్‌సైట్‌కైనా చెక్ చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ ఉండేటివన్నీ ఏంటి ఇంకా?
ఆల్ దీస్ ఆర్ ODMT. ODMT వెబ్సైట్లో ఇండెక్స్ అయినటువన్నీ, ఇవన్నీ ఇండెక్స్ అయినటివే. ఓకేనా? గాట్ ఇట్? Yes, ma'am. సో ఇలా వేరే వెబ్సైట్ వాళ్ళే మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, క్యాచీ కోలన్ ఇప్పుడు పనిచేస్తుందో లేదో నాకు తెలీదు, బట్ విల్ ట్రై. ఇది ఎందుకంటే పనిచేస్తలేదు ఇది. క్యాచీ కోలన్ ndtv.com పనిచేయట్లేదులే. ఇంతకుముందు ఇట్లా సర్చ్ చేస్తే ఏమైతుండే అంటే, వెన్ వాజ్ ద లాస్ట్ టైం గూగుల్ విజిటెడ్ దిస్ వెబ్సైట్ టు క్రాల్ అని కనిపిస్తుండే మనకు. డేట్, టైమింగ్ తో సహా ఇస్తుండే అనమాట. అదే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి, ఫ్యూ డేస్ కాదు, ఎన్నో మంత్స్ నుంచి ఇది వర్క్ అవ్వట్లేదు ఇది. సైట్ కోలన్ ఇది కూడా మీకు SEO ఎగ్జామ్ లో వస్తుంది. హౌ డు యూ ఫైండ్ అవుట్ హౌ మెనీ పేజెస్ ఆర్ పోస్ట్ హెస్ బిన్ ఇండెక్స్డ్ ఫ్రమ్ వన్ వెబ్సైట్? ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సర్చ్ ఫర్ సైట్ కోలన్ వెబ్సైట్ అడ్రస్. సో ఈ క్యాచీ కోలన్ మీద ఇంకా నేను క్వశ్చన్ అడగడం బంద్ చేసిన, ఎందుకంటే ఇది పని చేస్తలేదు. ఐ డోంట్ నో వై. ఒకసారి క్యాచీ కోలన్ HTTPS ఇట్లా కూడా ట్రై చేసిన అని వస్తలేదు. సో ఇది ఎందుకు అని చెప్పాను, రాకపోయినా కూడా అట్లీస్ట్ ఎందుకని చెప్పానండి? క్యాచీ కోలన్ అని సర్చ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పాను. How many times Google has హౌ మెనీ టైమ్స్ కాదు, Index and page వెన్ ఎప్పుడు వాజ్ ద లాస్ట్ టైం. లేటెస్ట్ గా గూగుల్ మన వెబ్సైటే కాదు, ఏ వెబ్సైట్ కైనా ఎప్పుడు వచ్చింది visit cheese? అని చూపిస్తుంది. వెన్ వాజ్ ద లాస్ట్ టైం గూగుల్ హ్యావ్ విజిటెడ్ దిస్ వెబ్సైట్ అని. ఓకే, గుర్తైతే పెట్టుకోండి అలా. సైట్ కోలన్, క్యాచీ కోలన్ అలా గుర్తు. ఓకే కదండి? క్లియర్ ఎవ్రీబడి? Okay, Yeah. ma'am. So this is your task and this is your presentation task also for tomorrow. So I want you guys to rock this presentation day. Tomorrow is your day. Do not forget. నేను ఎవరినైతే పేరు చెప్తానో వాళ్ళే ఖచ్చితంగా స్క్రీన్ షేర్ చేయాలి. అండ్ ప్లీజ్ డోంట్ కమ్ విత్ ద రీజన్స్ తో చెప్తే కారణాలతోనే మిగిలిపోవద్దు. ఏ సినిమా డైలాగ్ మరి? ప్రభాసా? Orange. ప్రభాస్ ఏదో చెప్తాడు అనుకుంటా డైలాగ్. మిర్చియా? Orange. ఆరెంజా? ఓకే, కారణాలతోనే మిగిలిపోవద్దు అంటారు కదా, అట్లుంటది మరి మీరు కారణాలు చెప్తే. నాకు ల్యాప్టాప్ పని చేయట్లేదు, సో నాకు జ్వరం వచ్చిందంటే ఇంకా వాటికి నేను ఏం చేయలేను బికాస్ ఆఫ్ హెల్త్ కాబట్టి. నేను ఇంకా వాటికి వేరే క్వశ్చన్స్ కూడా అడగలేను. సో ప్లీజ్ డోంట్ కమ్ విత్ ద రీజన్స్. మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టండి. ఓకే, రైట్? చలో దెన్. ఎనీ మోర్ డౌట్స్ విత్ దిస్ టాపిక్? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా, చెప్పండి. మ్యామ్ ఇది 45 days వాళ్ళకి ప్రోటోన్స్ యాక్సెస్ చేయండి కదా, వాయిస్ క్లియారిటీ లేదు. ఏంటి విజయ్? SEO ప్రోటోల్స్ కి మన 45 days వాళ్ళకి యాక్సెస్ లేదంట కదా మ్యామ్? లేదండి, నో. ఓన్లీ 3 months అండ్ 6 months వాళ్ళకే టూల్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్, బడ్జెట్ కానీ వీళ్ళకే. యా మ్యామ్, బట్ ఇప్పుడు మేము లైక్ కాంపిటేటివ్ అనాలిసిస్ మీరు మొన్న ఇచ్చిన టాస్క్ మీరేం చెయ్యొచ్చు అంటే, దట్స్ ద ప్రాబ్లం విజయ్. దట్స్ ద ప్రాబ్లం విత్ ద ఫ్రీ టూల్స్ యార్. నేను అందుకనే ఫ్రీ టూల్స్ ని టీచ్ చెయ్యట్లేదు, బికాస్ దే డోంట్ వర్క్ క్లియర్లీ. ఫ్రీ టూల్స్ ఖచ్చితంగా ఒక SEO గాయ అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్ అని నేను నమ్ముతాను. విజయ్, వాట్ యూ డూ ఇస్, ఇఫ్ యూ వాంట్ టు బై, ఐ విల్ టెల్ నిర్మల మీకు పర్సనల్ గా గైడ్ చేస్తుంది. మీరు బై చేస్తానంటే బెటర్ యూజ్ దోస్ టూల్స్. లేకపోతే ఫ్రీ టూల్స్ పెద్దగా మంచిగా పని చేయట్లేదండి. దట్ ఈస్ ద రీజన్ ఎస్పెషల్లీ వి ఆప్ట్ దిస్ ప్రీమియం వన్స్ అన్నమాట. ఓకే మ్యామ్, ఐ విల్ ప్లాన్ టు బై బికాజ్ ఇప్పుడు SEO నాది ఇంపార్టెంట్ కాబట్టి గో హెడ్. నిర్మల విల్ గైడ్ యూ. నిర్మల, ఇతనికి కొంచెం పర్సనల్ గా గైడ్ చేయండి ఆఫ్టర్ ద సెషన్. ఓకే, ఓకే. ఐ డోంట్ సజెస్ట్ యూజింగ్ ఫ్రీ టూల్. ఏం ఉండదు ఫ్రీ టూల్స్ లో. ఒకప్పుడు నేను నేర్చుకున్నప్పుడు ఫ్రీ టూల్స్ బరాబర్ పనిచేస్తుండే అండి. ఇప్పుడు ఏ ఫ్రీ టూల్స్ అక్కడ పనిచేస్తలేదు, అంత ర్యాండమ్ డేటానే చూపిస్తుంది. సో అందుకనే మీరు ఇన్ కేస్ రేపు పొద్దున క్లయింట్ పని చేసినా మీరు ఇది క్లయింట్ ని కొనుక్కోమని చెప్పాల్సిందే. ఓకే, ఎఫోర్డ్ చేయాల్సిందే ఖచ్చితంగా క్లయింట్ అనేటోడు. లేకపోతే మనకు ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ టూల్స్ అనే చేతిలో లేకపోతే వి కాంట్ డూ SEO అన్నమాట.
ఓకే మ్యామ్. ఓకేనా? థ్యాంక్ యూ. యా రైట్. సో ఇస్ దట్ క్లియర్ ఎవ్రీబడి? ఇవాల్టి టాపిక్ అందరికి అర్థమైనట్లేనా? ఎస్ మ్యామ్. Yes, ma'am. ఎస్ Yes, ma'am. క్లియర్. ఎనీ మోర్ డౌట్స్ విత్ దిస్? GSC తోనే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చలో దెన్. సో వర్క్ ఆన్ ఇట్, finish your task, come with a proper presentation. Please don't read PPTs మాత్రం చదవద్దు. షేర్ చేసి నాకు అక్కడ ఉన్న డేటా మక్కి చదవద్దు. ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, కావాలంటే మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి. అండ్ మర్చిపోవద్దు, యూ హ్యావ్ టు స్విచ్ ఆన్ యువర్ కెమెరా టుమారో. కెమెరా స్విచ్ ఆన్ చేసుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే కదా? రైట్, చలో. See you tomorrow, guys. Take care. Have a great day. Bye-bye. Bye, ma'am. సాటర్డే ఇచ్చింటే బాగుంటుండేనా ఈ టాస్క్? ఫ్రైడే రోజు. ఎస్ మ్యామ్. Yes, ma'am. Yes, ma'am. బట్ సాటర్డే సండే కూడా ఎనఫ్ టాస్క్ ఇచ్చినట్లున్నా కదా. 3 బ్లాగ్స్ వర్ దేర్ అండ్ 1 పేజ్ ని డిజైన్ చేసుకొని కూడా చేయమన్నట్టున్నాను కదా. ఏదైతే నేను ఆ రోజు కూడా కవర్ అప్ చేసేసుకున్నాం కదా విత్ ప్రాపర్ ఎనఫ్ టాస్క్. ఓకే, చలో దెన్, ప్రూవ్. టేక్ కేర్, బాయ్ గైస్. Have a